మనసులో మంచి ఆలోచనలుంటే జీవితంలో ఎంత పెద్ద కష్టమైనా దాన్ని జయించగలం. ఒక చిన్న పల్లెలో రమణనే చిన్న పిల్లవాడు కనిపిస్తాడు. చదువుమీద ఆసక్తిలేదు, ఎప్పుడూ ఆటలు తంతాలు. అప్పుడు రమణ తన తల్లి తండ్రి చదువుకోమని చెప్పారు. రమణ, ఎందుకు చదువుకోవాలి? డబ్బున్నవాళ్లకే గౌరవం, నాకు చదువువేమీ అవసరం లేదు. రమణ తల్లిదండ్రులు బాధపడుతూ సాయిబాబా మందిరానికి వెళతారు. అప్పుడు అక్కడ బాబా విగ్రహం ముందు కూర్చుని మనస్సులో ప్రార్థిస్తారు. ఆ రాత్రి రమణ్కి కలలో సాయిబాబా దర్శనం. బాబా, నిజమైన ధనమంటే డబ్బు కాదు, నిజమైన ధనమంటే జ్ఞానం, శ్రమ మరియు సత్యం. డబ్బు కొన్నాళ్లకే పోతుంది, కాని నీకు జ్ఞానముంటే నువ్వే వెలుగై ప్రపంచాన్ని గెలుస్తావు. బాబా చేతిలో ఒక దీపం వెలిగిస్తారు. ఆ దీపం వెలుగుతో రమణ్ ముఖం ప్రకాశిస్తుంది. రమణ్ లేచిన వెంటనే మారిపోయినట్టు చదువుపై శ్రద్ధ పెడతాడు. స్నేహితులకు సహాయం చేస్తాడు. తల్లిదండ్రులు సంతోషపడతారు. రమణ్, ఇక నుంచి బాబా చెప్పిన మాటలే నా మార్గం, చదువే నా ఆభరణం, కష్టపడటమే నా పథం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.